మిమ్మల్ని నేను ఏమీ అనాలని అనుకోవట్లేదు. వారం వారం మిమ్మల్ని అంటే నాకు ఏమొచ్చుద్ది? వారం వారం మిమ్మల్ని అంటే ఏమొస్తుంది? కాబట్టి ఈరోజు ఒక ప్రత్యేకమైన సందేశం. యెహెజ్కేలు గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం. శ్రేష్టమ్మ ఇటు వచ్చినాన్న, ఆడపిల్లలకు వచ్చి రే ఇది ఫోన్ స్టాండ్ తగులుతా జాగ్రత్త. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం చూడండి. నరపుత్రుడా, చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడవలనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరం వింటిని. గత రాత్రి కూడా కొన్ని విషయాలు దీని గురించే నేర్చుకున్నాం. యెహెజ్కేలు ఒక ప్రవక్త, ఒక విశ్వాసి కాదు, ఒక సాధారణ క్రైస్తవుడు అసలే కాదు, ఒక ప్రవక్త. ఈ ప్రవక్తతో దేవుడు అంటాడు, నరపుత్రుడా చక్కగా నిలబడు. ఒక సేవకుడితో దేవుడు అంటాడు, నరపుత్రుడా చక్కగా నిలబడు. నిలబడితే నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఒక దైవజనుడితో ఎవరు మాట్లాడాలని ఉన్నారు? దేవుడు మాట్లాడాలని ఎదురు చూస్తున్నాడు. ఫస్ట్ నిలబడ్డం నేర్చుకో, ఫస్ట్ చక్కగా కూర్చోవడం నేర్చుకో, ఫస్ట్ చక్కగా టైం టు టైం ప్రార్థనకు రావటం, చక్కగా ఒక క్రమ పద్ధతిని ఫాలో. చక్కగా కూర్చోకుండా, చక్కగా నిలబడకుండా, ఒక క్రమ పద్ధతి లేకుండా పాటిస్తే నేను నీతో ఎలా మాట్లాడతాను? ఫస్ట్ చక్కగా నిలబడడం నేర్చుకో, నేను నీతో మాట్లాడతాను. వెంటనే దేవుని ఆత్మ ఆయనలోనికి వచ్చిందట. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే ఆయనలోనికి వచ్చాడో, ఆయన నాతో మాట్లాడిన వాని స్వరం నేను విన్నాను. దేవుని ఆత్మ ఆయనలోనికి వచ్చి ఆయన నిలబెట్టింది. మన శక్తి సామర్థ్యాలు ఎంతవరకు? దేవుడు ఆత్మ మనల్ని నిలబెట్టాలి, పరిశుద్ధాత్ముడు మనల్ని నిలబెట్టాలి. కనుక దేవుని ఆత్మ వచ్చి ఆయన నిలబెట్టిందట. నిలబెట్టిన తర్వాత దేవుడు మాట్లాడిన వాని ఆయన స్వరం విన్నాడట. ఆయన చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన వారలారా, దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడాలని ఉంటాడు. ఒక సేవకుడితో ఫస్ట్ దేవుడు మాట్లాడాలి, సేవకుడు ఫస్ట్ దేవునితో మాట్లాడాలి. ఒక సేవకునిగా నేను దేవునితో మాట్లాడకపోతే, దేవుడు నాతో మాట్లాడకపోతే నేను మీతో ఏం మాట్లాడతాను? నా మాటలు మీకు ఎంతవరకు ప్రయోజనకరంగా ఉంటాయి? వింటున్న వారికి ఎంతవరకు ప్రయోజనమే ఉండదు. ఇప్పుడు సేవకునికి ఎంత అవసరమో ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి కూడా ప్రతిరోజు చక్కగా, అది ఉదయకాలం కావచ్చు, సాయంకాలం కావచ్చు, ఒక టైం, ఒక సమయాన్ని కేటాయించి నువ్వు కూర్చున్నావు అనుకో, ఆ సమయం దేవుడికి ఇచ్చామనుకో, దేవుడు ఎంత చక్కగా మాట్లాడతాడు, ఎంత చక్కగా మనల్ని నడిపిస్తాడో. దేవుని మాట వినక, దేవుని మాట నోచుకోలేక, ఆయన స్వరం విన్నా దాన్ని గ్రహించక ప్రజలు ఎలా ఉన్నారు తెలుసా? అదే యెహెజ్కేలు గ్రంథం చివరి వచనంలో, ఆ 10వ వచనంలో ఉంది, విప్పగా వ్రాయబడినదై ఉండెను, మహావిలాపము, మనోదుఃఖమును, రోదనమును. చూడండి, మహావిలాపము, మనోదుఃఖము, రోదన. ఒక గ్రంథం ఒకటి ఆ దైవజనుడికి దేవుడు తీసుకొచ్చి దాన్ని ఇప్పు చూస్తే, ఆ గ్రంథంలో ఉన్నది ఏమిటయ్యా అంటే మహావిలాపము, మనోదుఃఖము, రోదన. ఏంటి ఇవేమైనా ఆశీర్వాదాలా? ఇవేమైనా ఆశీర్వాదాల? మహావిలాపము, రోదన, మనోదుఃఖం, ఇవి ఆశీర్వాదాలా?
ప్రస్తుత కాల ప్రపంచంలో మానవుడు ఎదుర్కొంటున్నటువంటి భయంకరమైన కఠినమైన పరిస్థితులు ఇవన్నీ. మహా విలపిస్తున్నాడు, భయంకరంగా విలపిస్తున్నాడు, రోదన చేస్తున్నాడు, రోధిస్తున్నాడు. నన్ను విడిపించేవాడు ఎవడైనా ఉన్నాడా? నన్ను రక్షించేవాడు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా? ఒకదాని తర్వాత ఒకటి శ్రమ వస్తా ఉంది. మానసిక వేదన, మనో దుఃఖం, మానసిక వేదన. మనిషి పైకి ఆరోగ్యంగా ఉండొచ్చు, మనసు బాగోకపోతే, మనసులో దుఃఖం ఉంటే, చెప్పుకోలేని బాధలు ఉంటే ఎవరికి చెప్పుకుంటాడు? మానసిక రోగం, మానసిక వ్యాధులు అంటారు కదా, వీటికి మందు లేదు అంటుంటారు కదా. వీటికి మందు యేసయ్య. హల్లెలూయా. దేవుని స్వరం వింటే, దేవుని స్వరం విని, దేవుని స్వరం విని చక్కగా నిలబడ్డం వాళ్ళు నేర్చుకుంటే, వాళ్ళ బ్రతుకులో ఎదురవుతున్న ప్రతి రోదన, మానసిక దుఃఖము, విలాపం సమస్తం పోయేటట్లుగా యేసయ్య శక్తిగల వాక్కు పనిచేస్తుంది. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని ప్రజలారా, అందుకని యేసయ్య చెప్పారు, సర్వలోకమునకు మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఆయన వెంబడిస్తున్నటువంటి తన బిడ్డలతో యేసయ్య చెప్పిన మాట, సర్వలోకానికి మీరు వెళ్ళి ఏం చెప్పాలి? సువార్తను ప్రకటించండి అని చెప్పారు. అంటే సువార్త అంటే ఏంటి? యేసయ్య జననము, యేసయ్య మరణ పునరుద్ధానము. ఏంటిది? జననము, మరణము. మరణించిన తర్వాత ఆయన చరిత్ర అయిపోయిందా? మట్టిలో కలిసిపోయాడా? ఇక ఆయన ఒక శిలాపథకం మీద ఆయన బొమ్మ వేసి పెట్టారు. మరణించాడు, తిరిగి లేచి. ఇట్లా జననము, మరణ పునరుద్ధానాలు ప్రకటించడమే సువార్త. కొంతమంది ఈరోజు సువార్త చెప్తా ఉన్నారు, సైన్స్ చెప్తున్నారు. సైన్స్, ఎన్నో జాతులు, ఎన్నో దేవతలను అన్నటువంటి దేవుళ్ళుగా ఆరాధించబడుతున్నారు. ఎన్నో ఆచారాలు, ఎంతో మంది దేవ సంభూతులు దేవుళ్ళలాగా ఆరాధించబడినటువంటి భక్తులు ఉన్నారు. వాళ్ళు దేవుళ్ళే అన్నట్లుగా. ఇట్లా దేశంలో ఎంతో మంది ఉన్నారండి. ప్రపంచంలో ఎవరైనా పిలిచారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. యేసుక్రీస్తు వారు ఒక్కడే ఎందుకు పిలిచాడయ్యా అంటే, ఆయన పాపము లేనివాడు కాబట్టి, పాపానికి ప్రాయశ్చిత్తం ఇస్తాడు కాబట్టి, శుద్ధీకరిస్తాడు కాబట్టి, స్వస్థతనిస్తాడు కాబట్టి, లోకమివ్వలేని శాంతి సమాధానం యేసయ్య ఇస్తాడు కాబట్టి. హల్లెలూయా. గనుక యేసయ్యను గుర్చిన వార్త నీ ద్వారా, నా ద్వారా వెళ్ళాలి, వాళ్ళకి చెప్పాలి. విన్నా వినకపోయినా వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి క్షేమం కావాలి, వాళ్ళకి స్వస్థత కావాలి, వాళ్ళకి విడుదల కావాలి. వారికున్న భారమంతా పోయి చక్కగా నిలవబడాలి. చెప్పండి హల్లెలూయా. నరపుత్రుడా, చక్కగా నిలబడు. నిలబడితే నా స్వరం వింటావు. ఇక నిలబడ్డావంటే నీకు ఆశీర్వదించబడినట్లే. చక్కగా నిలబడ్డావంటే ఆశీర్వదించబడినట్లే. ఇంకొక మాట మీకు బైబిల్లోంచి లూకాసు సువార్త 13వ అధ్యాయంలో, లూకాసు సువార్త 13 చూడండి. లూకాసు సువార్త 13వ అధ్యాయం 12వ వచనం. 13, 12. రమ్మని పిలిచి, బలహీనతల్లో నుంచి నువ్వు విడుదల పొంది ఉన్నావు అని చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే, నోట్ చేయండి, చక్కగా నిలవబడు. ఈరోజు చెప్పాలనుకున్న సందేశం, చక్కగా నిలవబడు. హల్లెలూయా. చక్కగా కూర్చో, చక్కగా మందిరానికి రా అంటారు కదా. ప్రతి ప్రార్థనకి ఉండేదానికి ప్రయత్నించాయి. ఇట్లా చక్కగా నిలబడిందట. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది తెలుసా మందిరానికి? 18 సంవత్సరాల నుంచి వస్తుంది. కావున ఆమెకి ఒక చీకటి శక్తి, ఒక దయ్యం ఆవరించింది. 18 సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తున్నా ఆమెను ఒక దయ్యం ఏలుతా ఉంది. దయ్యం ఏలుతుంది.
ఆమె చక్కగా నిలబడలేదు, దేవుని మహింపరచలేదు. మందిరంలో అయితే మాత్రం ఉంది. యేసు ఆమెను చూచాడట, దగ్గరికి రమ్మని పిలిచి తల మీద చేతులు పెట్టి, నీ బలహీనతల్లోంచి విడుదల పొంది ఉన్నావు గాక అని చేతులు ఇచ్చి ప్రార్థన చేసి, వెంటనే ఆమె చక్కగా నిలబడి ఆమెలో దయ్యం పోయి దేవుని మహింపరిచింది. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. చక్కగా ఎందుకు నిలబడలేకపోతుంది? ఎందుకమ్మా గూనితనం ఎందుకు వచ్చింది? ఎందుకు గూనిదాని అయ్యావు? గూనోడు ఎందుకు అయ్యావు? ఎవరు వంచేశారు నిన్ను? నీకున్న భారమే నిన్ను వంచింది. అది ఏ భారం అనేది నీకు తెలుసు. అది పాపం కావచ్చు, వ్యసనం కావచ్చు, చెడు అలవాట్లు కావచ్చు. సాతానుగాడు వంచేయటమే వాడి పని, వంచటమే వాడి పని. వంచేస్తున్నాడు, వంచిస్తున్నాడు, వంచేస్తున్నాడు కూడా. నిలబడనివ్వడు, ఆరోగ్యంగా ఉండనివ్వడు, సంతోషంగా సమాధానంగా ఉండనివ్వడు. వాడి టైం చాలా కొంచెం అన్నమాట. అందుకు వాడు ఎక్కువగా పనిచేస్తున్నాడు. ఎవడి టైము? సాతానుగడు అపవాది టైం. దొరికినట్టుగా మింగేద్దామని చూస్తున్నాడు. తినేది కాదు, చేతులు కాళ్ళు ఎరగొట్టేది కాదు, డైరెక్ట్గా మింగేద్దామని చూస్తున్నాడు. ఈ కరోనా టైం ఎవరు కొంచెం అజాగ్రత్తగా కొంచెం అటు ఇటుగా ఉంటారు, వాళ్ళు మింగేద్దామని చూస్తున్నాడు. భయపడబాకండి. దేవుని అనుగ్రహం లేకుండా కరోనా రాదు. ఒకవేళ వచ్చినా మీరు సావరు. అనుగ్రహం లేనోడు మాత్రం చస్తాడు కరోనాకి. దేవుడు చేయి విడిచిపెట్టేస్తాడు. ఎవడైనా సరే పోవాల్సిందే. చేయి విడిచిపెట్టేస్తే అది కరోనా ద్వారానే పోవచ్చు, వేరే వ్యాధుల ద్వారా కూడా పోవచ్చు. ఇప్పుడు సాతానుగాడి పని చాలా విస్తారంగా జరుగుతూ ఉంది. వంచేస్తున్నాడు, నిలబడినివ్వట్లా, రానివ్వట్లా, కూర్చొనివ్వట్లా, నిలబడినివ్వట్లేదు, చక్కగా ఆరాధన చేసుకునివ్వట్లేదు, చక్కగా సాక్ష్యం చెప్పనివ్వట్లేదు, చక్కగా ఒక గంట సేపు ప్రార్థనలో కూర్చొనివ్వట్లేదు. ఎందుకంటే దేవుని స్వరం వింటాడు. దేవుడు మాట్లాడితే అన్ని క్లియర్గా అర్థమవుతాయి. తనకున్న మాటలు వింటున్నప్పుడే ఒక జీవం వాళ్ళలో ప్రవేశిస్తుంది. ఆ మాటల ద్వారా వాళ్ళ హృదయాలు కదిలించబడతాయి, పశ్చాత్తాపం కలుగుతుంది. వారికి ఆ మాటలు వింటున్నప్పుడే స్వస్థత, క్షేమం కలుగుతుంది. హల్లెలూయా. ఆమె ఇంచుమించు 18 సంవత్సరాల నుంచి వస్తుందట. 18 సంవత్సరాల నుంచి. మీలో ఎవరైనా ఒక వారం రాలేదనుకో, వెంటనే పాస్టర్ గారు నేను లేకపోతే తోటి విశ్వాసులు ఎందుకు రాలేదు అని అడుగుతారు. ఎందుకు రాలేదు అని అడుగుతున్నారంటే నీ ప్రాముఖ్యత సంఘంలో ఎంత ఉందో నీకు తెలుసుగా. నీ సంఘంలో నీ ప్రాముఖ్యత అంత ఉంది, అందుకని అడుగుతారు. హల్లెలూయా. నీ ప్రాముఖ్యత లేకపోతే, నీ ప్రాముఖ్యత సంఘంలో లేకపోతే సేవకుడికి అడగాల్సిన పని లేదు, నీ తోటి వాళ్ళని అడగాల్సిన పని. అడుగుతున్నాడు అంటే నీ ప్రాముఖ్యత ఉంది అందులో. కొంతమందిని చూడండి, ఎంత బాగా పాడేవాడు, దేవదూత పాడినట్టు ఉంది. బ్రదర్, సిస్టర్, దేవదూత పాడినట్టుగా ఉంది. ఎంత చక్కని స్వరము, ఎంత మంచి స్వరం దేవుడిచ్చి దేవదూత పాడినట్టు. అంటే పాటలు పాడేటువంటి వారిలో ప్రాముఖ్యత ఉంది, సంఘంలో అతని ప్రాముఖ్యత ఉంది. అందుకు పిలుస్తారు, అందుకు అడుగుతారు, అందుకు అతని కోసం ప్రార్థన చేస్తారు, పరిచర్య చేస్తుంటారు. కొంతమంది వాళ్ళు చేసినట్టుగా ఎవరు చేయరు, అందుకని వాళ్ళని అడుగుతారు, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు కూడా, వాళ్ళకి ఏ బాధలు ఉన్నా. ఎందుకంటే సంఘంలో అతని ప్రాముఖ్యత ఉంది కాబట్టి. చెప్పండి హల్లెలూయా. ఈమె కూడా 18 సంవత్సరాల నుంచి పాపం వస్తుంది. యేసయ్య ఆమెని చూశాడు, ఆమెకు స్వస్థతలు ఇవ్వాలనుకున్నాడు, ఆమెకున్న భారాన్ని తొలగించాలనుకున్నాడు, ఆమెకున్న గూనితనాన్ని యేసయ్య తీసేయాలనుకున్నాడు. యవనస్తులు ఈరోజు ఎంతమంది గూనోలు అయిపోయారు. యవనస్తులు ఒక 20, 22, 25 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాళ్ళు వంగిపోతూ ఉన్నారు. ఎందుకని 24 గంటలు సెల్లోనే ఉన్నారు, 24 hours సెల్ ఫోన్లోనే ఉన్నారు. చూడాల్సినవో చూడకూడనివో తెలియట్లేదు. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి అర్థం కావట్లేదు. తల్లిదండ్రులు బాధ, వేదన వాళ్ళకి తెలియట్లేదు. 24 గంటలు ఫోన్లో. సాతాను బంధకాలు ఇవన్నీ. యవనస్తులకు విడుదల లేదు. యవనస్తులు చిక్కుబడిపోయి ఉన్నారు, నెట్టు వలలో చిక్కుబడి ఉన్నారు, నెట్టు మాయలో ఉన్నారు, సాతాను మాయల్లో ఉన్నారు. లోక సంబంధమైన సంతోషాల్లో, ఆకర్షణలు లోనైపోతూ ఉన్నారు.
నా ప్రియమైన దేవుని ప్రజలారా, నిశ్చయంగా ఇంక 2 మాసాలు ఉన్నాయి. ఈ 3 మాసాల్లో దేవుడు యవనస్తుల్ని, అనేకుల్ని, నూతనమైన వారు అనేకుల్ని సాతానుగాడి మాయలో నుంచి, సాతాను కబండ హస్తాల్లో నుంచి నా దేవుడు విడిపించి, విడుదలనిచ్చి, నా దేవుడు చక్కగా ఆయన సన్నిధిలో నిలబెట్టునుగాక. చక్కగా అనేకులు ఆయన సన్నిధిలో నిలబెట్టునుగాక, నిలబెట్టునుగాక, నిలబెట్టునుగాక. రక్షణ భాగ్యాన్ని యేసయ్య వారికి ఇచ్చునుగాక. ఆమేన్. కొంతమంది వస్తున్నట్టుగా ఉన్నా, వాక్యం వింటున్నట్టుగా ఉన్నా, వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు దాని లోతైన అనుభవం గ్రహించరు. ఇదొక సాతాను క్రియ. ఇప్పుడు నీ ఇంట్లో వాళ్ళు నీకు ఏదో ఒక విషయం చెప్పారు, చెప్తే వెంటనే అర్థమైంది. నీ భర్త నీకు ఏదో ఒక విషయం చెప్పాడు, వెంటనే అర్థమైంది. నీ పిల్లలు నీకు ఒక విషయం చెప్పారు, నీకు వెంటనే అర్థమైంది. నీ చుట్టుపక్కల వాళ్ళు నీకు ఒక విషయం చెప్పారు, అర్థమైంది. నీ పైన ఆఫీసర్, నేను నడిపించి నీకు జీతం ఇచ్చే పైన ఆఫీసర్ నీకు ఒక విషయం చెప్తే అర్థమైంది. ఎందుకంటే జీతం ఇస్తాడు. అతను అర్థం చేసుకోకపోతే జీతం ఇవ్వడం, లేకపోతే ఉద్యోగం తీసేస్తాడు అర్థం చేసుకోకపోతే. ఏంట్రా ఏం అర్థం చేసుకోవట్లేదు, ఏం వినట్లేదు, వీడికి ఏం అర్థం కావట్లేదు, వీడికి జీతం ఇవ్వడం వేస్ట్ అనుకుంటాడు. పై ఆఫీసర్ చెప్పింది అర్థమైంది, ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పింది అర్థమైంది, నీ ఇంట్లో ఉన్న వాళ్ళు, నీ పిల్లలు చెప్పిన అర్థమైంది, నీ భర్త చెప్పింది అర్థమైంది, నీ భార్య చెప్పింది అర్థమైంది. యేసయ్య చెప్పింది ఎందుకు అర్థం కాలేదు? యేసయ్య మాట నీకు ఎందుకు అర్థం కావట్లేదు? గూనితనం వచ్చింది. సాతానుగాడు గూనితనం ఇచ్చాడు. గూని 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 ముసలంలా, గూనోళ్ళలాగా నీ వయసుకి నీ ఉండే ఉన్న మానసిక, అది ఆరోగ్య, స్పిరిచువల్ స్ట్రెంత్కి, శారీరక స్ట్రెంత్కి సంబంధం. వయసు చిన్నదే, ఆరోగ్యం లేదు, స్పిరిచువల్ స్ట్రెంత్ లేదు, శారీరక స్ట్రెంత్ లేదు. ఏమైపోతుంది? ఎందుకు బలహీనత వస్తుంది? వాక్యాలు వింటున్నట్టుగా ఉన్నా, మందిరానికి సంవత్సరాల తరబడి వెళ్తున్నట్టుగా ఉన్నా, దానిలో గ్రహింపు లేక, సరి చేసుకుని ప్రత్యేకపడి దేవునికి లోబడిన అనుభవం లేక, ఇంకా నీ కుటుంబంలో దుఃఖం ఎందుకు, మానసిక వేదనలు ఎందుకు, రోదన ఎందుకు? యేసయ్యను సరిగా వెదకండి. యేసయ్య దగ్గర సరిగా పాదాల దగ్గర కూర్చోండి. యేసయ్య దగ్గర చక్కగా నిలబడండి. రోజులో 1 గంట కూర్చోండి. రోజులో 1 గంట కూర్చోవడానికి ఏమైంది? ఉదయం 1 అరగంట కూర్చో, సాయంత్రం 1 అరగంట కూర్చో. టీవీ దగ్గర కూర్చోకూడదు కాదు, యేసయ్య దగ్గర కూర్చో. యేసయ్య దగ్గర కూర్చో. కాసేపు టీవీ ఆఫ్ చేయి, ఫోన్ ఆఫ్ చేయి, టీవీ చూడు. అయిపోయింది. నీ దేవునితో కూర్చుని అయిపోయిన తర్వాత చూడు. టీవీ దగ్గర కూర్చున్నాను కానీ సాక్ష్యం చెప్పడం కాదు. హల్లెలూయా. కూర్చో. కాదనట్లే, వాళ్ళు మంచి విషయాలు చెప్తున్నారు, చాలా మంచి విషయాలు చెప్తున్నారు. ప్రకటన గ్రంథంలో విషయాలు, ఎవరు చెప్పిన విషయాలు చెప్తున్నారు. స్టెఫన్ పాల్ గారు సభాముఖంగా చెప్తున్నారు. 2 రాష్ట్రాలు ఎవరు చెప్పట్లే అట్లాంటి మర్మాలు. మంచి విషయాలు చెప్తున్నారు. కూర్చో. నా ప్రియమైన దేవుని ప్రజలారా, దానికంటే ముందు ప్రభు దేవుని దగ్గర కూర్చో. అన్నీ ఆఫ్ చేసి కూర్చోవాలి, అన్నీ ఆఫ్ చేయాలి. కూర్చోవడం అంటే, నేను లైవ్లోనే ఉన్నాను, నేను ఫోన్లో చూసుకుంటా లైవ్లో ఉన్నా, టీవీ చూసుకుంటా లైవ్లో ఉన్నా, అంత అవసరం లేదు. దాన్ని ఆఫ్ చేసి కూర్చోవాలి. హల్లెలూయా. అప్పుడు అర్థమైంది, అప్పుడు వెళ్తుంది నీ సిగ్నల్, యేసయ్య కనెక్ట్ అవుతుంది. చూడండి, చక్కగా నిలబడలేని స్థితి ఎందుకు వచ్చింది? సాతాను రకరకాలుగా వంచిస్తున్నాడు. ఇంకొక మాట చూడండి, కొలసలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. కొలసలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి. భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టద్దు. ఎలాగనగా మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని దాచబడి ఉన్నది. ప్రభుకి మహిమ కలుగునుగాక. పైనున్న వాటి మీద మనసు పెట్టండి. చక్కగా నిలబడితే పైకే చూస్తాం, చక్కగా నిలబడితే పైకే చూస్తాం, కింద చూస్తాం. వంగిపోయినోడు కింద చూస్తాడు. సాతానుగాడు వంచేస్తే కింద చూపాయన్నమాట.
భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టద్దు, కింద చూడొద్దు, పైన చూడు. క్రీస్తుతో కూడా లేపబడిన వాళ్ళు అయితే, క్రీస్తు మేము లేపబడ్డం ఏంటండి అయ్యగారు? యేసుక్రీస్తు వారు చనిపోయి లేపబడ్డాడు కదా. మరి బాప్తిసం పొంది నీవు కూడా చనిపోయావు. ఎలా చనిపోయావు? లోకానికి నీకు సంబంధం, లోకంలో చచ్చావు. పాపానికి నీ సంబంధం, పాపంలో చచ్చావు. మళ్ళీ యేసయ్య లేచాడు ఒక నూతన సృష్టిగా. నీవు కూడా యేసయ్యతో లేచావు. అది దానికి అర్థం. ఇది నీవు ఒక నూతన సృష్టి అన్నమాట. బాప్తిసం అంటే పాపంలో చచ్చిపోయాను, ఇక లోకానికి నాకు సంబంధం లేదు, లోకంలో ఏ పద్ధతి, లోక మర్యాదలను ఏది ఆచరించను, నాకు సంబంధం లేదు. బైబిల్ ఏం చెప్తుంది, యేసయ్య ఏం చెప్తున్నాడు, ఇదే నాకు రైట్. ఒకవేళ ఏదైనా అర్థం కాకపోతే ఇరుగు పొరుగు వాళ్ళు అని చెప్తే దైవజనుడు ఫోన్ చేసి కనుక్కోవాలి. అంతేగాని ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పారు, నా బంధువులు చెప్పారని ఆ నట్టింట్లో స్టవ్ పెట్టమని కాదు. నట్టింట్లో స్టవ్ పెట్టింది పాపం నిన్న అక్క. నట్టింట్లో స్టవ్ పెట్టి అంటే సాయంత్రం దాకా ఉండాలంట కదండి పాస్టర్ గారు అని. మీరు ఆమెను చూడొద్దు, మీకు దండం పెడతాం. హల్లెలూయా. సాయంత్రం దాకా నట్టింట్లో స్టవ్ ఉండాలి అదగండి అనింది. ఎక్కడ రాస్తుంది మా నట్టింట్లో స్టవ్ సాయంత్రం దాకా ఉండమని? పాపం ఇప్పుడిప్పుడే కొత్తగా వస్తున్నారు, తెలుసుకుంటారు. దేవుడు ఆమెకు ఇస్తాడు. కొత్తగా ఇప్పుడిప్పుడే వస్తుంది, తెలుసుకుంటారు. లోకంలో ఉన్న వాళ్ళు అనేక చెప్తారు, ఇరుగు పొరుగు వాళ్ళు చెప్తారు. ఇది బైబిల్ ప్రకారంగా సత్యమేనా? మనుషులు కల్పించిన ఇవన్నీ. పాలు పొంగి స్టవ్ మీద నుంచి దిగి స్టవ్ నుంచి కిందకు వచ్చేసి మిగిలింది మనం తాగాల? ఏం పాలు పొంగిపోయి కింద పడిపోయటం ఎందుకు? నీవే పాలు పొంగకుండా నువ్వే తాగేవచ్చుగా. పాలు పొంగిచ్చమని ఏమైనా ఉందా? పొంగిచ్చి స్టవ్ తడిసిపోవాలా? ఎక్కడ ఆచార్యం? ఈ బైబిల్లో లేని ఆచార్యం, మనుషులు కల్పించిన ఇవన్నీ. కొత్త ఇంట్లో పాలు పొంగిచ్చాలి, ఆవు తిరగాలి, ఆవు పేడ వేయాలి, గడ్డి వేయాలి, దానికి తర్వాత తుడుచుకోవాలి. ఆ పాలు రాత్రి ఇల్లు కట్టించుకుంది దూడ పేడ వేయడానికే, ఆవు దూడ పేడ వేయడానికి ఆ పాల రాత్రి ఇల్లు నువ్వు కట్టించుకుంది. ఇంకా మానవుల్లో సంస్కృతి, ఆచారాలు మనుషులు కల్పించి ఇంకా పాటిస్తూనే ఉన్నారు. మనుషుని బుద్ధి ఎటుపోతుందో, మనుషుని విచక్షణ ఎటుపోతుందో. భూ సంబంధమైన వాటి, లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టద్దు, వాటిని చూడొద్దు. మీకు ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్తారు. మీరు ఈ లైవ్లో టెలికాస్ట్ అవుతుంది, తర్వాత దీన్ని మీరు అన్ని జనులు కూడా షేర్ చేయండి, తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయండి. హల్లెలూయా. చూడండి, ఈ ఒక కథ, మీకు చిన్న కథ చెప్తా. ఆవు పంది, ఒక అతడు పెంచుకుంటున్నాడు ఆవును పందిని. ఈ రైతు పెంచుకుంటుంటే రైతుతో పాటు ఆవు ఎప్పుడు వెళ్ళి ఆ గడ్డి మేస్తూ ఉంటారు. ఈ ఆవు అడిగిందంట పందిని, ఎప్పుడు నువ్వు రావేంటి, నీకు ఆహారం ఎలాగా అని అడిగితే ఆ పంది అనిందంట, నాకు ఒకరు పెట్టిన అవసరం లేదు, నాకు ఎవరు ఆహారం పెట్టిన అవసరం లేదు అనిందంట. ఇవన్నీ ఎట్లాంటి మాటలు అంటే పనికిమాల మాటలు అంటారు కదా. అది ఆహారం ఎలా తింటున్నావు, ఎప్పుడు యజమానితో రావు, నేను యజమానితో వెళ్ళి ఆ పచ్చగా గడ్డి తింటున్నాను, నక్షత్రాలు చూస్తున్నాను, ఎండ చూస్తున్నాను, మనుషులు చూస్తున్నాను, వేరే జంతువులు చూస్తున్నాను, నువ్వు ఎప్పుడు రావేంటి పందే అంటే, నాకు ఎవరు పెట్టిన అవసరంలో, నాకు నేనే తింటా, దీన్ని తిని దానికి ఎవరికి తెలియదు అనుకుంటా. సరే, ఒకరోజు దానికి బేరం అయిపోయింది. దానికి బేరం అయిపోయి 2 చేతులు కాళ్ళు కట్టి కర్రలు, అటో కర్ర ఇటో కర్ర దోపి తీసుకెళ్తుంటే అప్పుడు చూసిందంటే ఆకాశంలో నక్షత్రాలు, చందమామలు. అమ్మో, ఆకాశం ఎంత ఎత్తుందా, ఇంత ఆశీర్వాదం ఉందా, ఎప్పుడూ నేను నేల చూపేనే, ఎప్పుడు బురదలో తిరుగుతా, ఎప్పుడు కింద చూసుకుంటూనే ఉన్నా. అయ్యో నా బతుకు, ఎందుకు నా బతుకు ఇలా అయిపోయింది, ఎందుకు కిందే చూసుకుంటా ఉన్నా. ఈ దిశగా అనేక మంది పరిస్థితులు ఇలాగే కొనసాగించబడతా ఉన్నాయి. నా ప్రియమైన దేవుని ప్రజలారా, అనేక మంది భూ సంబంధమైన వాడిని చూస్తూ, నశించిపోయే వాటిని చూస్తూ, లోక సంబంధమైన వాటిని చూస్తూ సమయాన్ని వెళ్ళబుచ్చుకుంటా ఉన్నారు.
సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు, కుటుంబ వ్యవస్థని పాడు చేసుకుంటున్నారు, విలువైన యవన జీవితాలను పాడు చేసుకుంటున్నారు. నిశ్చయంగా నా దేవుడు అనేకులను లేవనెత్తునుగాక, రక్షించునుగాక, విడుదలనిచ్చునుగాక, చక్కగా నిలబడి దేవుని మహింపరచు వారిగా ఉండినట్లు, పైనున్న వాటిని వెతుకున్నట్లుగా. యేసుక్రీస్తు ఒకరోజు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనతో కలిసి వెళ్ళాలంటే కింద చూసుకుంటూ ఉంటే, ఆయన పిలిచినప్పుడు ఎలా వెళ్తావు? ఆయన చూసిన, ఆయన పిలిచిన స్వరం ఎలా కనబడుతుంది నీకు? ఈ లోకంలో మీరు చూడండి, ఒకరికొకళ్ళు చంపుకోవటం, ఒకళ్ళ కోసం ఒకరిని చంపేయటం, ఒక మనిషి కోసం ఒకరిని చంపేయటం, ఒక అమ్మాయి కోసం ఇంకొకటి చంపేయటం. విజయవాడలో జరిగిందిగా మొన్న ఈ మధ్య, మహబూబాబాద్లో జరిగింది పోయిన వారంలోగా. 9 సంవత్సరాల అబ్బాయి, 9 సంవత్సరాల బాబు, 45 లక్షలు సొంత బాబాయే 45 లక్షలు కిడ్నాప్ చేసి వాళ్ళు ఇవ్వట్లేదని తెలుసుకొని, లేదా పోలీసు సమాచారం వెళ్ళిందని తెలుసుకొని చంపేశాడు అబ్బాయి. ఎన్నో 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 జరుగుతూ ఉన్నాయి. ఏంటిదంతా? ఒక చిన్న పిల్లోడిని, ఒక మగబిడ్డని, ఆ 9 సంవత్సరాలు ఎంత పోషించుంటుంది, ఎన్ని రాత్రింబగలు నిద్ర లేకుండా కష్టపడి ఉంటారు తల్లిదండ్రులు అబ్బాయి కోసం. ఆ అబ్బాయి కోసం ఆ 9 నెలలు ఆ తల్లి ఎంత ప్రయాసపడి ఉంటుందో, దానికోసం ఎంత వేదన పడి ఉంటుందో. చచ్చి బతుకుంటుంది ఆ అబ్బాయి కోసం ఆ తల్లి. తన ప్రాణాలకి ప్రాణం పెట్టింది ఆ బిడ్డ కోసం. ఒక లోకంలో డబ్బు మీద వ్యామోహం, డబ్బు వ్యామోహంలో పడిపోయి మనుషుల్ని కిరాతకంగా చంపేయటం, ఎన్ని అఘాయిత్యాలు, ఎన్నో అత్యాచారాలు, మోసము, నష్టము, అక్రమాలు, అన్యాయాలు, దొంగతనం ఎందుకు జరుగుతున్నాయి ఈ భూమి మీద? మానవుడు ఎందుకు ఇంకా భూ సంబంధమైన వాటిని చూస్తున్నాడు? మనిషిగా మానవత విలువలు ఎందుకు మనిషి కోల్పోతున్నాడు? క్రీస్తుని ఎరగక, సత్యాన్ని ఎరగక, పరిశుద్ధమైన జీవ మార్గములు వారికి తెలియక. నా ప్రియమైన దేవుని ప్రజలారా, నిశ్చయంగా యేసుక్రీస్తు వారు అట్టి బిడ్డలను క్షమించునుగాక, అట్టి బిడ్డలను రక్షించునుగాక. చెప్పండి ఆమేన్. ఎంతోమంది నరహంతకులు మారారు, దొంగతనం మారారు, తాగుబోతులు మారారు. నిశ్చయంగా ఇట్టి బిడ్డలందరినీ కూడా యేసయ్య రక్షించునుగాక. మీరు ప్రకటన గ్రంథంలో ఒక మాట చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం లాస్ట్. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం చూడండి. 19:6. అప్పుడు గొప్ప జనసమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయన్ని స్తుతించండి. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. చూడండి, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని, భార్య అంటే సంఘం, పెండ్లి కుమారుడు యేసయ్య. ఒక శబ్దం ఒకటి వస్తుంది, ఒక శబ్దం పరలోకంలో నుంచి ఒక శబ్దం వినబడుతుంది. గొండ్ల పిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. పైన వివాహం, మధ్యాకాశం వివాహం జరగబోతుంది. సంఘముతోనూ యేసయ్యతోనూ. ప్రపంచంలో అటువంటి సంఘం, సిద్ధపరచుకున్న సంఘాలు ఎత్తబడతాయి. అంటే వాళ్ళు ఏ కల్మషం లేదు, ఏ మచ్చ లేదు, ఏ ముడత లేదు. లోకానికి పూర్తిగా వేరైపోయారు. పూర్తిగా లోకానికి వారికి సంబంధమే లేదు. యేసయ్య కొరకు జీవిస్తున్న, యేసయ్య మాట కోసం, యేసయ్య మాటను బట్టి జీవిస్తున్నారు. యేసయ్య మాటే వాళ్ళని బ్రతికిస్తుంది, రక్షిస్తుంది, ఆదరిస్తుంది. మాటలు వింటారు, యేసయ్య మాట చదువుకుంటారు. ఇందాక పాడినది, నీ మాటల్లో బ్రతుకునిచ్చును, నీ వాక్యమే నన్ను బ్రతికించు, నీ వాక్యమే నన్ను లేవనెత్తను. హల్లెలూయా. సిద్ధపరచుకుంటా ఉంది భార్య, సంఘం సిద్ధపరచబడుతుంది. ఒక స్వరం వినబడుతుంది, ఎక్కిరమ్ము ఎక్కిరమ్ము అని ఒక శబ్దం వినబడుతుంది.
ఇప్పుడు యేసయ్య పిలిచినప్పుడు దేవుని స్వరం వినబడినప్పుడు సంఘము కింద చూసుకుంటా ఉంటే, సంఘం అంటే విశ్వాసి ప్రతి ఒక్కరు, సంఘము సిద్ధపాటు లేకుండా కింద చూసుకుంటా ఉందో, నేల చూపు చూసుకుంటా ఉందో అనుకోండి, ఆ స్వరం ఎలా కనబడుతుంది నీకు? బైబిల్లో సమూయేలుని దేవుడు పిలిచాడు. సమూయేలుకి స్వరం వినబడింది కానీ పాస్టర్ గారికి వినబడలేదు, పాస్టర్ గారి పిల్లలకి వినబడలేదు, ఏలీకి వినబడలేదు, 7 కుమారులకు వినబడలేదు. ఏలీ గారి దగ్గరికి వెళ్ళి దైవజనుడా దైవజనుడా అయ్యగారండి, ఎవరో స్వరం వినబడుతుంది, సమూయేలు సమూయేలు అని ఎవరో మాట్లాడుతున్నారు. 3 సార్లు అడిగాడు. చూడండి, సంఘంలో ఉన్నాడు, మందిరంలో ఉన్నాడు, ఆ మందిరంలో పాస్టర్ గారి పిల్లలు కనబడలేదు, పరిచారకుడిగా వచ్చినటువంటి సమూయేలుకి దేవుని స్వరం వినబడింది. చెప్పండి ఆమె హల్లెలూయా. 2 తిరగలు విసురుతా ఉన్నారు, ఒకళ్ళు ఎత్తబడ్డారు. 2 పొలంలో ఉన్నారు, ఒకళ్ళు ఎత్తబడ్డారు, ఒకళ్ళు విడబడ్డారు. 2 మంచం మీద ఉన్నారు, భార్య భర్తలు మంచం మీద నిద్రపోతా ఉన్నారు, మంచి నిద్రలో ఉన్నారు, ఒకళ్ళు ఎత్తబడ్డారు, ఒకళ్ళు విడబడ్డారు. స్వరం ఒకళ్ళే వింటున్నారు, యేసయ్య స్వరం ఒక్కళ్ళకే వినబడుతుంది. మిగిలిన నిద్రలోనే ఉన్నాడు, నిద్రలో చూసుకుంటే భార్య లేదు, పిల్లలు లేరు. తిరగలిసురుతా ఉంటే ఏదిరా తిరగలిసిరి, ఇంకొక మళ్ళీ సడన్గా మాయమైపోయింది. తిరగలిసురుకుంటా స్తోత్రం చెప్పు ఉంటుంది ఏమా, ప్రభువా నన్ను కూడా ఇలాగ నన్ను శుద్ధీకరించయ్యా, నన్ను కూడా నన్ను మనసును శుద్ధీకరించయ్యా, నేను కూడా ఇలాగ శుద్ధీకరించబడాలి, ఇలాగ నలగొట్టబడాలయ్యా, ఎన్ని శ్రమలైనా ఎన్ని ఇట్లా తిరగలిసురుకుంటా స్తోత్రం చెప్పు ఉంటుంది. అందుకు ఈమె ఎత్తబడింది. మంచం మీద పడుకునేటువంటి వారిలో ప్రార్థన చేసుకొని, ప్రభు ఉదయకాలం మెలుగు దయచేయ, ఉదయకాలం నేను నీతో మాట్లాడుతానని ప్రార్థన చేసుకుని పడుకొని ఉంటుంది. అటు ఇటు ఇష్టం వచ్చిన తిరిగేసి నిద్రపోయేదిగా తినేసి చక్కగా ప్రార్థన చేసుకుని పడుకోండి. అందుకే నాకు స్వరం వినబడింది. ఇట్లా ఆధ్యాత్మికంగా మనం ఆధ్యాత్మికమైన చింతనతో ఒక చక్కగా దేవుని స్వరం వినబడేట్లుగా, దేవుని స్వరం మనకు వినబడేటట్లుగా మనం నడిపించబడుతున్నప్పుడు, జీవిస్తున్నప్పుడు, నిద్రలో ఉన్నా, కూర్చొని ఉన్నా, పనిలో ఉన్నా, వ్యవసాయం అంటే పనుల్లో ఉన్నట్టు, మంచం మీద అంటే నిద్రలో ఉన్నప్పుడు, తిరగలిస్తుంటే పనిలో ఉన్నప్పుడు, మనం ఏ పనిలో ఉన్నా సరే, ఎక్కడున్నా ఏ పనిలో ఉన్నా, ఆదివారపు ఆరాధనలో ఉన్నా, కొంతమంది రాలేని స్థితిలో కొంతమంది ఉద్యోగాలు పెడుతుంటారు, చదువులు పెడుతుంటారు, ప్రభుత్వం వాళ్ళు కావాలని పెడుతుంటారు, కావాలని ఫోన్ చేసి రమ్మంటారు. పాపం వాళ్ళు ఏం చేస్తారు, స్తోత్రం చెప్పుకుంటూ ఉంటారు, ఉద్యోగాల్లో ఉండి ఎగ్జామ్స్ రాసుకుంటారు. ఇట్లా వాళ్ళకి విడుదల లేదు. వాళ్ళు ఎక్కడున్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, ఆ సమయానికి వాళ్ళు దేవుని స్తుతించడం, ప్రార్థన చేసుకోవడం, దేవుని మహిమ, నిశ్చయంగా వాళ్ళకి దేవుని స్వరం వినబడును గాక, నిశ్చయంగా వాళ్ళు యేసయ్య యొద్దకు చేర్చబడుదురు గాక, యేసయ్య వాళ్ళు ఆయన యొద్దకు చేర్చుకొనును గాక, ఆ నిత్య రాజ్యంలో యుగయుగాలు సంతోషాన్ని అనుభవించుదురు గాక. యేసయ్య పిలిచినప్పుడు యేసయ్య స్వరం నీవు నేను వినగలిగేటట్లుగా వినగలిగే చెవులు దేవుడు మనకు దయచేయును గాక. చెప్పండి ఆమేన్ హల్లెలూయా. చివరిగా వచ్చిన సందర్భం, ఒక చిన్న కథ చెప్తాను. అయిపోయింది, సబ్జెక్ట్ అయిపోయింది. ఒక చిన్న కథ చెప్తాను. ఒక రాజు గారి దగ్గరికి, కథ ఎందుకు చెప్తున్నారండి, వాక్యం చెప్పొచ్చు కానీ మీరు అంటారు. వాక్యం విన్నాం ఇప్పటి వరకు. కొన్నిసార్లు చిన్న సందర్భాలు ఎందుకు చెప్తా అంటే, ఇంకొంచెం లోతుగా మీకు సందేశం మీకు చేరడానికి, ఆ విషయం అర్థం అవడానికి కొంచెం చిన్న కథల్లాగా చెప్పి సందేశం. ఒక రాజుగారు ఒక సభలో, ఒక సమావేశంలో ఉంటే, ఒక నలుగురు దొంగలు వచ్చారు, 4 చోరులు వచ్చారు. దొంగలు. చిన్నప్పుడు కథ ఇది, పెద్ద కథే కాదు, మీకు అందరికి తెలిసిన కథే ఉంటుంది. ఈ 4 దొంగలు వచ్చి, వేరే వేషంలో వచ్చి, రాజుగారండి మేము పలానా దేశం నుంచి వచ్చాం, మీరంటే మాకు చాలా ఇష్టం అండి, చాలా అభిమానం అండి, చాలా ప్రేమ అండి బాబు, అసలు మా దేశంలో మిమ్మల్ని కథలుగా చెప్పుకుంటారండి, మీరంటే మాకు అంత గౌరవం అండి, మీకోసం మేము ప్రాణాలు ఇస్తామండి అని పొగిడే రావడంతోనే. పొగిడితే ఏ రాజు ఆగుతాడు? అసలు చిన్నపిల్లలే రాజు ఆగుతాడు. హల్లెలూయా. ఇక పొగుడిని వెంటనే రాజుగారు పైకి వెళ్ళాడు. పైన ఉన్నవాడు కిందకి రావట్లా, ఎక్కాడు పైకి. హల్లెలూయా.
నాకు పొగడతలంటే ఇష్టం ఉండదు, నాకు పొగడతలంటే నాకు నచ్చదు అంటూనే పొగుడ్చుకుంటారు కొంతమంది. ఇది ఇంకా దారుణం. నాకు పొగడతలంటే ఇష్టం ఉండదు, నాకు పొగడతలంటే నాకు నచ్చదు అంటారు. అంతా ఉడిదే. ఇష్టం ఉండదు అంటేనే పొగుడ్చుకోవడం వాళ్ళకి ఇష్టమే. వెంటనే వాళ్ళని గుర్తుపట్టవచ్చు. సరే, ఈ రాజు కూడా ఆ కేటగిరీకి సంబంధించినాడు. ఇక పొగిడారు. ఎంతకీ మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాడు. మేము పలానా దేశం అండి, పలానా వృత్తి అండి, మేము చేనేత వస్త్రాలు తయారు చేస్తుంటాం, చేనేత వస్త్రాలు చేస్తుంటాము. మీకు ఒక 3 నెలలు మీ దగ్గరే మేము ఉండి, మీ దగ్గర 3 నెలలు ఉండి ఒక పట్టు వస్త్రాలు, బంగారు వస్త్రాలు మీకు తయారు చేసి మీకు వేసి రాజ్యమంతా మిమ్మల్ని ఊరేగించాలనుకుంటున్నామండి. ఈ చుట్టుపక్కల దేశాల్లో ఎవరు వేసుకోలేని వస్త్రాలు, ఎవరికి జరగని ఊరేగింపు మీకు జరగాలి రాజుగారండి. మీరంటే మాకు అంత నమ్మకం అండి, అంత గౌరవం అండి, అంత ప్రేమ అండి అని చెప్పారు. అమ్మో, రాజుగారికి సంతోషపడిపోయి సరే ఉండండి, 3 నెలలు భాగ్యం, 3 నెలలు ఉండండి అని చెప్తే ఆ వస్త్రాలు తయారు చేయడం ఒక మగ్గం ఒకటి తయారు చేశారు వస్త్రాలు చేయటానికి. రాజుగారు చెప్పాడు, సెలవు చెప్తే రాజుగారు సెలవు వేస్తే అక్కడ మగ్గం తీసుకొచ్చి పెట్టారు. కానీ వీళ్ళు ఒక మాట చెప్పారు, మేము మగ్గం చేసేటప్పుడు, మేము వస్త్రాలు తయారు చేసేటప్పుడు ఎవరైనా వస్తే ఒకవేళ మేము కనబడలేదు అనుకో, మేము నలుగురం కనబడలేదు అనుకో, వస్త్రాలు మీకు కనబడలేదు అనుకో, మీరు బుద్ధిహీనులు, మూర్ఖులు అని చెప్పాడు. మేము చేసేటువంటి వస్త్రాలు ఆ మగ్గం మీద మీకు కనబడకపోతే మీరు మూర్ఖులు, మీరు బుద్ధిహీనులు అని చెప్పారు ఆ దొంగలు. సరేనండి, 3 నెలలు అయిపోయింది, ఒక నెల అయిపోయింది. వాళ్ళు ఇక వెళ్ళిపోయారు. వాళ్ళకి అన్ని కార్యక్రమాలు చేశారు. వస్త్రాలు మగ్గం తయారు చేశారు. వీళ్ళు ఏదో చేసినట్టుగా చేస్తున్నారు. అప్పుడప్పుడు ఆ మగ్గం సౌండ్ చేస్తున్నారు. ఒక నెల అయిన తర్వాత రాజుగారు సైన్యాధిపతులను పంపించాడు. చూసిరారా, వస్త్రాలు చేస్తారని వచ్చారు కదా వాళ్ళు నలుగురు, ఎంతవరకు వచ్చి చూసిరారా అంటే అక్కడ ఏ వస్త్రం లేదు. వస్త్రాలు ఏం చేయట్లే వాళ్ళు ఎక్కడో ఉన్నారు. ఇవి చూసి అటు వస్త్రాలు ఏమీ లేదు కదా. ఈ సైన్యాధిపతులు కాసేపు ఆలోచన చేసి మళ్ళా వాడు అలా అన్నమాట గుర్తుకొచ్చి, ఒకవేళ కనపడకపోతే బుద్ధిహీనులు, మూర్ఖులు అన్నారు కదా, మనలో రాజ్యంలో ఉన్న వాళ్ళు అందరూ మళ్ళీ బుద్ధిహీనులు, మూర్ఖులు అంటారా, అక్కడ కనబడకపోతే మనకేం వచ్చింది, బాగున్నాయి అని చెప్దామని చెప్పి వెళ్ళి రాజుకు భలే ఉన్నాయంటే, బాగున్నాయంటే, అసలు నేను ఎంతవరకు చూడలేదండి అని అబద్ధం చెప్పారు ఈ సైన్యాధిపతులు. సరే, రాజుగారు ఆయన దగ్గర మంత్రి ఉన్నాడు. ఆ మంత్రిని పిలిచి చూసిరారా, 2 నెలలు అవుతుంది కదా, బట్టలు ఎంతవరకు చూసిరారా అంటే ఆ మంత్రికి ఆడ బట్టలు కనబడట్లా. వాడేమనుకోండి ఆ మంత్రి, అమ్మో సైన్యాధిపతులు కనబడ్డాయి, నాకు కనబడలేకపోతే నేను బుద్ధిహీనుడు, మూర్ఖుడిని అయిపోతున్నాము. బుద్ధిహీనుడు, మూర్ఖుడు రాజుగారి దగ్గర సహాయ మంత్రిగా ఉంటే నాకు చెడ్డ పేరు వస్తుందేమో అని చెప్పి ఆవిడ కూడా పోయి అబద్ధం చెప్పాడు. రాజుగారండి, అసలు పట్టు వస్త్రాలు మామూలుగా లేవండి, అసలు మీ జన్మ ధన్యం అయిపోతుందండి అని ఆవిడ అబద్ధాలు చెప్పాడు. సరే, ఇక 3వ నెల అయిపోయింది, 3 నెలలు అయిపోయింది. 3వ నెలలో రాజుగారు వచ్చాడు చూద్దామని. రాజుగారు వచ్చాడండి. రాజుగారు వస్తే రాజుగారు కూడా ఆడ మగ్గం మీద బట్టలు కనబట్టలు. వీళ్ళు దొంగలు తయారు చేసినట్టుగా సరి చేయరా, అలా చేయరా, వీళ్ళు ఊరికి మాట్లాడుతున్నారు. వీళ్ళు ఊరికి దొంగలు వేషం వేసి అబద్ధాలు మాటలు చెప్తుంటే రాజుగారికి ఏం అర్థం కాక అలాగే చూస్తున్నాడు. ఏంటి వస్త్రాలు ఏమి లేవే అని చెప్పి అలా చూసి ఆశ్చర్యపడిపోయి, మంత్రి ఉన్నాయని చెప్పాడు, సైన్యాధిపతులు ఉన్నాయని చెప్పారు. వాళ్ళు బుద్ధిహీనులు వాళ్ళు మంచోళ్ళు, నేను బుద్ధిహీనుడు అయిపోతాను, రాజ్యాన్ని పాలించే రాజుని, నేను బుద్ధిహీనుడు అయిపోతానని చెప్పి ఈయన కూడా భలే ఉన్నాయి అన్నాడు. ఈయన కూడా అటు ఏమి లేదు, అక్కడ వాడు చేసింది లేదు, ఏమి లేదు. అటు ఈయన కూడా రాజుగారు కూడా భలే ఉన్నాయి అన్నాడు. అయిపోయింది. తేరయిన ఈ 4 దొంగలు బట్టలు, పట్టు వస్త్రంలో, పళ్ళెలో బంగారు పళ్ళె మీద వస్త్రాలు వేసుకొని ఇక తీసుకొచ్చాడు. దాని మీద వస్త్రాలు ఉట్టి బంగారు పళ్ళెమే ఉంది. రాజుగారికి కనబడట్లేదు, మంత్రి కనబడట్లేదు, సైన్యాధిపతులు కనబడట్లేదు. రాజుగారు రండి, వస్త్రాలు వేస్తాం రండి, మీకు వస్త్రాలు మార్చుకుందరు గారు రండి అంటే రాజుగారికి ఏం అర్థం కాలేదు. వస్త్రాలు కనబట్టలే పళ్ళెం మీద. హల్లెలూయా. మంత్రి చూసుకుంటున్నాడు, సైన్యాధిపతి వాళ్ళకి కనబడలా, ఒకరికొకరు కాముకుంటున్నారు. ఎందుకంటే
బయట పెడితే మూర్ఖులు బుద్ధిహీనులు అంటారని, మూర్ఖులు బుద్ధిహీనులు అంటారని అందరూ కాముగా ఉన్నారు. తీరా ఆయన లోపల తీసుకెళ్ళిపోయి, రాజుగారి లోపల తీసుకెళ్ళి ఉన్న బట్టలు తీసేసి పట్టు వస్త్రాలు వేసామని వాళ్ళు మైమరిపించి ఆయన దగ్గర రావాల్సిన సంభావన అంతా తీసుకొని ఈ చోరులు వెళ్ళిపోయారు, దొంగలు వెళ్ళిపోయారు. రాజుగారు ఇప్పుడు దిగంబడుగా బయటకు వచ్చాడు. రాజుగారి వస్త్రాలు లేకుండా బయటకు వచ్చాడు. ఏంటో రాజుగారు ఎట్లా వచ్చాడు? వచ్చినవాడు మాత్రం కాకుండా ఆ రాజ్యం అంతా తిరిగాడు, ఊరేగాడు. ఊరంతా నూరెళ్ళు పెట్టడమే, అందరూ కథలుగా చెప్పుకోవడమే. ఊరు వాడంతా చెప్పుకుంటా ఉన్నారు. ఏంటి రాజుగారి పరిస్థితి ఎలా అయిపోయింది, మన దేశం పరిస్థితి ఏంటి ఎలా అయిపోయింది. ఆ నోట ఈ నోట వాళ్ళు అనుకుంటున్న మాటలు మంత్రి గారి దగ్గరకు వచ్చింది. ఆ నోట ప్రజలు అనుకుంటున్న మాటలు సైన్యాధిపతుల దగ్గరకు వచ్చాయి. ఆ నోట ఈ నోట అనుకున్న మాటలను చివరికి రాజుగారి దగ్గర చేరాయి. రాజుగారండి పొరపాటు అయిపోయిందండి, రాజుగారండి పొరపాటు జరిగిపోయింది. మీరు వస్త్రాలు లేవండి, వస్త్రాలు ఉన్నట్టుగా మీరు తిరిగారు, ఊరేగారు, అంతా ఒకటితే వాళ్ళ దొంగలు మనల్ని మోసం చేశారు. అయ్యో నాయనో అని చెప్పి రాజుగారు పరిగెత్తారు. అందరూ నవ్వుకున్నారు. అందరూ నవ్వుకోవటమే, దేశం అంతా నవ్వుకోవటమే. మనకు కూడా నవ్వు వచ్చింది. ప్రియమైన వారలారా, ఈ కథ ప్రస్తుత కాల ప్రపంచంలో జరుగుతున్న కథ ఇది. ఎలాగంటారా అక్కడ ఏమీ లేదు. సాతానుగాడి మాయ ఏంటంటే అక్కడ ఉన్నట్టుగా మైమర్పిస్తాడనమాట. అక్కడ ఏమీ లేదు. అది శాశ్వతమైంది కాదు, అది నిత్యమైంది కాదు. శాశ్వతమైంది కాదు, నిత్యమైంది కాదు, అది అల్పమైంది. అది కానీ అది ఏదో ఉన్నట్టుగా, అదే జీవితం అన్నట్టుగా, ఇక అదే జీవితం అన్నట్టుగా సాతానుగాడు మాయ చేస్తున్నాడు ప్రపంచాన్ని. నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఇప్పుడు కొన్ని చోట్ల కొన్ని గ్రామాలకు వెళ్తాం. ఆ పేద ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది వాళ్ళ అజ్ఞానం చూసి బాధేస్తుంది, నవ్వు వచ్చింది. వాళ్ళు యేసు ప్రభు గురించి కొత్త ఏం కాదు, తెలియకేం కాదు, యేసు గురించి వాళ్ళకి ఇష్టమే, వెళ్ళినప్పుడు ప్రార్థన చేయించాడు. కానీ వారిలోని ఇంటెన్షన్ ఏమిటయ్యా అంటే, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళే వాళ్ళ కులం వేర్రా, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళే వాళ్ళ కులం వేర్రా. ఏం చేశాడు సాతానుగాడు? ఏం చేశాడు? మాయ చేశాడు. అంటే ఇప్పుడు మనం అందరం ఆ కులమా? అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ, ఇక యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ ఆ కులమేనా? యేసుప్రభు పలానా కులానికే జాతి, పలానా కులానికి దేవుడు అని ఎక్కడని చెప్పాడు? ఆ బైబిల్లో ఉన్నమాట యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. లూకా భక్తుడు చెప్తాడు ఆ మాట. అందరికీ ప్రభు అంటే ఈ సూర్యుని కింద చంద్రునికి ఆకాశము కింద ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడైన అందరికీ ప్రభు, అందరికీ దేవుడు. సర్వలోక నివాసులారా, సాతానుగాడు లేని దాన్ని ఉన్నట్టుగా మాయ చేస్తున్నాడు. లోకంలో అందరూ కావాలి, మనకి అందరూ కావాలి. ప్రతి మనిషికి బంధువులు కావాలి, రక్త సంబంధాలు కావాలి, స్నేహితులు. మనిషి సంఘజీవి. ఎవరు? మనిషి సంఘజీవి. ఇరుగు పొరుగు వాళ్ళు కావాలి, బంధువులు కావాలి, రక్త సంబంధాలు కావాలి. కానీ ఎంతవరకు? యేసయ్య తర్వాత, యేసయ్య బంధానికి మించిన బంధం ఇంకోటి ప్రపంచంలో లేదు. ఏ బంధము నీతో చివరి దాకా రాదు, చివరి దాకా ఉండదు. ఇది నగ్న సత్యం. నీ ఇంట్లో ఉన్నవాళ్ళు నీతో ఉంటారనే నమ్మకం లేదు. ఒకవేళ ప్రభు పిలిస్తే వల్లకాట దాకా ఎవడైనా వస్తాడేమో. నీతో ఎవడైనా వస్తాడా? చచ్చిన తర్వాత వల్లకాట దాకా వస్తాడేమో. వల్లకాట దాటి వస్తాడు. వల్లకాట నేను కూడా వచ్చేస్తాను, నేను కూడా వస్తాను అనుకుంటా. చచ్చిన తర్వాత కూడా నీతో వచ్చేవాడు ఎవడైనా ఉన్నాడంటే నేను ప్రకటిస్తున్న యేసయ్య ఒక్కడే. చెప్పండి ఆమేన్. కొట్టు, చప్పలు కొట్టు. హల్లెలూయా. యేసయ్య ఒక్కడే నీతో వస్తాడు.
నువ్వు చచ్చిన తర్వాత యేసయ్య వస్తాడు, నిన్ను బ్రతికించడానికి వస్తాడు. నువ్వు బ్రతుకున్నప్పుడు యేసయ్య ఉంటాడు, చచ్చిన తర్వాత యేసయ్య ఉంటాడు. మనుషుల బంధం, మనుషుల సహవాసం అవసరమే. ఎంతవరకు సాతానుగాడు మాయ చేస్తున్నాడు, సాతానుగాడు వంచిస్తున్నాడు. యేసయ్య తర్వాత రా, ప్రార్థన తర్వాత రా, ఆరాధన తర్వాత రా, మన బంధువులు మనకు ముఖ్యంరా. ఎవరు నీ కూడిపెట్టరు, ఎవరు నేను రక్షించరు, ఎవరు నేను పోషించరు. నీ దగ్గర ఉన్నాయి, నీ దగ్గర ఉద్యోగం ఉంది, నీ దగ్గర సంపాదన ఉంది, అందరూ వస్తారు. నీ దగ్గర ఏమి లేకపోతే ఎవరైనా వస్తారా? ఎవరైనా నీ ఇంట్లో వాళ్ళే పలకరించరు. నీ ఇంట్లో వాళ్ళు నీకు విలువెవరు నీకు తెలుసా? నిన్ను గౌరవించరు. నిన్ను అంతటి దానికోసం వాళ్ళకి ఎందుకు నువ్వు అంత ప్రాకులాడతావు? ఆరాధనలు లేసి, ప్రార్థనలు లేసి, యేసయ్యను వదిలేసి ఎందుకు వాళ్ళ కోసం అంత ప్రాకులాడుతావు? డబ్బు ముఖ్యమే సోదరా, డబ్బు ముఖ్యమే. ఎంతవరకు ముఖ్యం? బ్రతికేదానికి, ఉండేదానికి చాలా వరకు ముఖ్యమే, అవసరమే. 24 గంటల్లో 12 గంటలుగా ప్రయాసపడాలి, కష్టపడాలి. కానీ యేసయ్య దాటిపోయేంత అవసరమే లేదు, యేసయ్యని వదిలేసేంత అవసరం లేదు, యేసయ్యకు దూరం అయిపోయేంత అవసరం లేదు. కులం కావచ్చు, డబ్బు కావచ్చు, బంధు ప్రేమ కావచ్చు. ఇహలోకంలో సాతానుగాడు మాయ లేనిదాన్ని ఉన్నట్టుగా చూపిస్తున్నాడు. నీ మనసుని వంచిస్తా ఉన్నాడు. సాతానుగాడు దేవుని స్వరాన్ని నీకు వినబడినివ్వట్లేదు. దేవుని స్వరం నీ వింటే బాగిపడిపోతావు. నీకున్న రోధనలు, బాధలన్నీ పోతాయి, సమస్యలు పోతాయి, వేదనలు పోతాయి. దేవుని సన్నిధిలో కూర్చొని ప్రశ్చాత్తాపడి కన్నీళ్ళు విడిస్తే యేసయ్య నిన్ను క్షమిస్తాడు, యేసయ్య నిన్ను కాపాడుతాడు, యేసయ్య నిన్ను స్వస్థపరుస్తాడు. యేసయ్యతో నిన్ను సహవాసం చేయనివ్వకుండా సాతానుగాడు వంచిస్తున్నాడు, మాయ చేస్తున్నాడు. సాతానుగాడు సాతాను మాయలో పడొద్దు. నీకు ఉదయం కూడా కొన్ని ఇమేజ్లు కొంతమందికి పెట్టాను, కొన్ని ఇమేజ్లు పెట్టాను. ఉదయం కూడా సాతానుగాడికి ప్రేమ ఉంది, దేవుని ప్రేమ ఉంది. వాడి ప్రేమ మనల్ని పాడు చేసేదానికి. దేవుని ప్రేమలో నిస్వార్థం ఉంది. హల్లెలూయా. ఆయన ప్రేమ వేరు. వాడు ప్రేమిస్తున్నట్టుగానే ఉంటాడు, వాడు నిన్ను ప్రేమిస్తున్నట్టుగా ఉంటాడు సాతానుగాడు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, రాజుగారు బట్టలు లేకుండా గుర్రం మీద ఊరేగించబడినట్టుగా ఉంటుంది సాతాను మాయలో పడితే. ఎవరైనా సరే లోకంలో దేవుని అనేక మంది సాతాను మాయలో పడిపోయి లేదు. కులం లేదు, మతం లేదు, మత సామరస్యం గల దేశం మన దేశం ఇది. ఎన్నో కులము, ఎన్నో ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు దేశం మన దేశం. కానీ ఇంత పవిత్రమైన దేశంలో, మత సామరస్యం గలటువంటి దేశంలో కొంతమంది మత చిచ్చు రేపుతా ఉన్నారు. కొంతమంది కులాల మధ్యలో చిచ్చు రేపుతున్నారు. గొడవలు చెలరేగుతా ఉన్నారు. కులం లేదురా, మనమంతా ఒక మనుషులమి, మేరా భారత్ మహాన్ అంటూనే ఉన్నారు. అంతా ఉట్టితే. లోకంలో మతం అనే ఉక్రేషం ఉంది. ఏమది పెద్ద కులం అనేది ఒకటి లోపల ఉంది. చిచ్చు రేపుతా ఉన్నారు. క్రీస్తుకి విరోధంగా, దేవునికి విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమైన వర్ధిల్లకుండును గాక, నశించును గాక. చెప్పండి ఆమేన్. యేసుకి విరోధంగా, క్రీస్తుకి విరోధంగా. ఇది నిస్వార్థమైన ప్రేమ, ప్రతి పాపిని క్షమించే ప్రేమ. యేసు యొద్దకు వస్తే ప్రతి ఒక్కరిని క్షమించి స్వస్థపరిచేటువంటి పరిశుద్ధమైన, పవిత్రమైన ప్రేమ గల సందేశం ఇది. మతం కాదు, కులం కాదు. కనుక ఈరోజు మీకు చెప్పాలనుకున్న స్వార్థ చెప్పాను. కనుక యేసుక్రీస్తు స్వరం మనతో మాట్లాడాలని ఉండగా నరపుత్రుడు చక్కగా నిలబడు, దయ్యం పట్టిన స్త్రీ చక్కగా నిలబడి దేవుని మహింపరిచి. చెప్పండి ఆమేన్. భూ సంబంధమైన వాటిని చూడొచ్చు, అనిత్యమైనది, అశాశ్వతమైన వాటిని చూడొచ్చు, పైనున్న వాటిని మీరు చూడాలి. దేవుడి మాటలన్నిటిలో పరిశుద్ధాత్ముడు ఫలభర్తగా